అంటే చార్జ్ షీట్ వేసే వరకు సెక్షన్‌లు యాడ్ చేయొచ్చండి. ఒక్కోసారి ఓకే. చార్జ్ షీట్ వేసినాక గూడా అడిషనల్ చార్జ్ షీట్‌లో గూడా హ్మ్. అంటే యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఎంక్వైరీ చేసే క్రమంలో కొత్త కొత్త క్రైమ్స్ బయటికొచ్చినప్పుడు ఖచ్చితంగా సెక్షన్‌లు యాడ్ చేయొచ్చనమాట. ఇది జైల్లో నిరాహార దీక్ష లేకపోతే అది కాదు. వీళ్ళకి ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఎందుకంటే ఆ అబ్బాయి ఫోన్ తీసుకున్నారు. ఆ అమ్మాయి ఫోన్ తీసుకున్నారు. ఆ అబ్బాయి ఫోన్‌లో గూడా చాలా విషయాలు బయటకొచ్చాయని జెప్తున్నారు. దాన్ని ఇప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కి కూడా పంపించారు. దాంట్లో డిలీట్ అయినవన్నీ కూడా వాళ్ళు బయటికి తీస్తారనమాట. బయటికి తీస్తే మాత్రం అది బాగా డేంజరస్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో అతను ఏమాత్రం ఇప్పుడు మనందరి ఫోన్‌లో గూడా చాలా మంది ఫోన్‌లు మనం చాలా డిలీట్ చేస్తుంటాం. అవన్నీ బయటికి తీస్తే మన గురించి కూడా చాలా విషయాలు బయటికి రావచ్చు. అలాగే ఇంకా ఈ అబ్బాయి ఏందంటే బాగా ఆ అమ్మాయిలతో తిరగడం, ఎంజాయ్ చేయడం జీవితాన్ని ఇవన్నీ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది మామూలుగా అయితే. జనరల్‌గా డబ్బున్న పిల్లలందరూ కూడా ఇలాగ చేస్తారు. పబ్బులకి పోవడాలు, వీడియోలు తీసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి. సో, ఇప్పుడు అవన్నీ కూడా బయటకొస్తాయన్నమాట. ఫోరెన్సిక్‌లో. దానివల్ల కూడా ఇతని క్రైమ్ అనేది ఇంకా ఏమన్నా ఎక్కువ చేశాడా? ఇంకెవరితో అయినా ఇలాగా ఉందా? అవన్నీ కూడా బయటకొచ్చాయంటే మాత్రం అసలు జైలు నుంచి బయటకొస్తాడనేది కూడా అనుమానమే. అయితే ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు బిగినింగ్‌లో ఇతని మీద ఏం పెట్టారంటే 2 రకాల చట్టాల కింద ఇతని మీద సెక్షన్‌లు పెట్టారు. ఒకటి బిఎన్ఎస్. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత. దాని కింద సెక్షన్ 74, సెక్షన్ 75 పెట్టారు. ఈ 2 గూడా రేపు అంటే అత్యాచారం చేయడానికి సంబంధించిన సెక్షన్‌లు. అది కాకుండా మైనర్ బాలికని అత్యాచారం చేశాడు కాబట్టి, అత్యాచారం చేసినా, సెక్సువల్‌గా సమ్మతితో కలిసినా గూడా పోక్సో వర్తిస్తది కాబట్టి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 కింద 12 సెక్షన్ 12 పెట్టారు. సెక్షన్ 12 ఏం చెప్తుందంటే, లైంగిక వేధింపులు చెప్తుంది. అయితే దీంట్లో సిట్ వేసినాక సిట్ అధికారి కూకట్పల్లి డీసీపీ రితురాజ్ ఎంటర్ అయినాక ఆమె మళ్ళీ ఈ అమ్మాయిని పిలిచి డీటెయిల్‌గా వాంగ్మూలం తీసుకున్నారు. ఆ వాంగ్మూలంలో ఇది సెక్సువల్ వేధింపులు కాదు. ఇది క్లియర్‌గా అత్యాచారమే, రేప్ కిందకే వస్తదని చెప్పి పోక్సోలో కేస్ మార్చారు. సెక్షన్ మార్చారు. అంటే 5 బ్రాకెట్ ఐ తర్వాత రెడ్ విత్ 6 అనమాట. ఆ సెక్షన్ ప్రకారం అగ్రవేటెడ్ పెనెట్రేటివ్ సెక్స్ అంటే ఫోర్స్‌బుల్‌గా అత్యాచారం జరిగినట్టుగా ఉంటది. ఆ సెక్షన్ కింద 10 ఏళ్ల నుంచి మినిమమ్ 10 ఏళ్ళు జైలు శిక్ష, మాక్సిమం లైఫ్ అన్నమాట. ఇప్పుడు కొత్తగా నేను గూడా చూసానది. ఇది పుకారు గాదు. నేను గూడా సైబరాబాద్ కమిషన్ వాళ్ళు పెట్టిన నోటు చూసాను. వాళ్ళు గూడా దాన్ని సోషల్ మీడియాలో గూడా పెట్టారు. అందులో క్లియర్‌గా ఏముందంటే బిఎన్ఎస్ సెక్షను 64 బ్రాకెట్ 2 ఎం అంటారు దాన్ని. ఈ 64 సెక్షన్ అనేది వెరీ కఠినమైన సెక్షన్. ఈ సెక్షన్ కింద ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే పదే పదే చేయడం అనేది జరిగితే ఈ సెక్షన్ పెడతారు. మళ్ళీ మళ్ళీ చేస్తే ఒకసారి కాదు. మళ్ళీ మళ్ళీ చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తదనమాట. అంటే ఈ అబ్బాయి మళ్ళీ మళ్ళీ చేసాడు ఆ అమ్మాయిని ఒకసారి కాదు అనేది ఇప్పుడు పోలీసులు నమ్ముతున్నట్టుగా అంటే వాళ్ళకి దగ్గర ప్రాథమిక ఆధారాలు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకపోతే ఈ సెక్షన్‌ని పెట్టరు గదా! హ్మ్. ఇది చాలా కఠినమైన సెక్షన్. ఇది పెట్టారిప్పుడు. ఈ సెక్షన్ కింద మామూలు జైలు శిక్ష కాదండి. కఠిన కారాగార శిక్ష 10 ఏళ్ళు మినిమమ్ ఎయ్యాలి జడ్జి. అంతకంటే తక్కువేయడానికి లేదు. ఈ సెక్షన్ గాని ప్రూవ్ అయితే. అంటే ఆ అబ్బాయి పదే పదే ఈ అమ్మాయిని చేసినట్టుగా ప్రూవ్ అయితే, ఆ అబ్బాయికి మినిమమ్ 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడుతుంది.